ఏంటి సార్, ఇంతకు ముందు రోడ్ రోలర్ నడిపేవారా? హైదరాబాద్లో ఆటోలు చాలా స్పీడ్గా వెళ్తాయంటారు. నువ్వేంటి హాఫ్ అన్ అవర్లో వెళ్లాల్సిన అడ్రస్కి హాఫ్ డే చేస్తున్నావు? సతాయించకండి మేడం, ఫాస్ట్గానే వెళ్తున్నా. ఇది స్పీడా? ఇంకా స్పీడ్గా వెళ్ళాలంటే విమానం ఎక్కండి. అక్కింట్లో ఎయిర్పోర్ట్ ఉంటే అలాగే ఎక్కేదాన్ని. ఇవాళ మా అక్క మ్యారేజ్ డే. సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. మంచి మొగుడు దొరికాడని చెల్లినే మర్చిపోయింది. వారం నుంచి ఫోన్ కూడా లేదు. ఇవాళ చెప్తాను దాని సంగతి. ఏ ఇక్కడే ఇక్కడే, ఇదిగో మేడం చేంజ్. నువ్వే ఉంచుకొని పండగ చేసుకో. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ప్రియా, ఓ సారీ. పర్లేదు బావా, నేను నీ మరదల్నే కదా. నేను చూసుకోకుండా వచ్చాను. నిన్ను ఎందుకు వచ్చావు అని నేను అడిగానా? నువ్వెలా వచ్చినా నాకు ఆనందమే బావా. అది అది ఎక్కడికి? పద చెప్తాను. ఎక్కడికి చెప్తాను పద. ఇది బావ డైరీ. బావకు కూడా డైరీ రాసే అలవాటు అక్కే నేర్పించుంటుంది. అక్క డైరీ చూడాలి. అక్క లైఫ్ నార్మల్ గానే ఉంది. మరి ఇంత గొడవ ఎందుకు జరుగుంటుంది? ప్రియా ఏంటి ఇంకా బెడ్ కాఫీ తేలేదు? ఎప్పుడు చూడు అత్తమామలకు సేవే తప్ప భర్త కాఫీ ఇవ్వాలనే ధ్యాసే లేదు.
గుడ్ మార్నింగ్. కాఫీ. ఎందుకు ఇంత లేట్ అయింది? మావయ్య గారికి పూజకి సిద్ధం చేసి వస్తున్నానండి. అక్క అక్క ఎవరండి? ఎవరండి మీరు? నేను ప్రియా సిస్టర్ని. ప్రియానా? ప్రియా ఎవరు? ప్రియా ఎవరో తెలియకుండానే ప్రియా వేసుకునే శారీ హ్యాండ్ బ్యాగ్ నీ దగ్గరకు వచ్చాయా? అదేంటండి, లోకల్లో ఇలాంటివి ఒకటే ఉంటాయా ఏంటి? నేను కొనుక్కున్నాను ఇవి. ఓకే, హ్యాండ్ బ్యాగ్ లాంటివి చాలా ఉండొచ్చు, బట్ నాకు క్లియర్ గా తెలుసు ఈ శారీ నేను డిజైన్ చేసి ఇచ్చింది. చెప్పు, ఎక్కడ తీసుకున్నావు? నేను కొనుక్కున్నాను. లేదు, అబద్ధం చెప్తున్నావు. ఈ బ్లౌజ్, ఈ శారీ ఇదంతా డిజైన్ చేసింది నేను. దాంతో కోడలు నా కొడుకు మీద అలిగి వెళ్లిపోతుంది. ఆ ద్వేషంతో వేరే పెళ్లి చేసుకుంటుంది. మా కోడలికి మీతో అక్రమ సంబంధం ఉందని నా కొడుకును నమ్మించాలి. మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు అపార్థం చేసుకోకు బాబు. నువ్వు అలా నటించాలంతే. నేను అలా చేయలేను. లేదు బాబు, అలా చేస్తేనే నా కొడుక్కి కోడలి మీద ద్వేషం కలుగుతుంది. అసహ్యంగా చూసి వెళ్లిపోతాడు. అయినా అసలు విషయం ప్రియకు చెప్తే సరిపోతుంది కదా. ఆ మాట ప్రియకు తెలిస్తే గుండాకు చచ్చిపోతుంది. ప్రియ సంతోషంగా ఉండాలి. తన కోసం నేను ఏమైనా చేయగలను. మీరు చెప్పింది మాత్రం చేయలేను. నన్ను క్షమించండి సార్. బాబు, నువ్వే హెల్ప్ చేయాలి. దీనికి మీరే హెల్ప్ చేయాలి బాబు. బాబు, అరే ఏంటండి ఇది? లేవండి. బాబు, నువ్వు ఒక ఆడపిల్లకి హెల్ప్ చేయాలి. అది మా బిడ్డ మాత్రమే కాదు, నీ ఫ్రెండ్ కూడా. ప్లీజ్ బాబు. బాబు, ఈ సమస్యకి ఇంకో పరిష్కారం లేదు. అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు ఏం చేయాలో, ఎలా చేయాలో మేం చెప్తూ ఉంటాం. దయచేసి అలా చేస్తూ ఉండండి. కొద్ది రోజులు మేం చెప్పినట్టు మీరు నటించాలంతే. సరే, చేసిన దానికి సారీ చెప్పి ఇకనైనా బుద్ధిగా ఉంటానని చెప్పు. నేను సారీ చెప్తే నేను తప్పు చేసినట్టే కదండి. నువ్వు తప్పు చేశావు. నేనే తప్పు చేయలేదు. నా కళ్ళతో నేనే చూశాను. అది అబద్ధం. ఎంతసేపటికి నన్ను ఒప్పించాలనే చూస్తావు గాని నీ తప్పు మాత్రం ఒప్పుకోవే. నువ్వింత అనుమానించాక నేను బతకడం వేస్ట్. ప్రియా, చాక్లెట్ ఇస్తాను నీకు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది నాన్న. నువ్వెవరితోని చెప్పకు. నువ్వెవరికైనా చెప్పావనుకో నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. మీరు ఇలా రండి. కళ్ళతో చూసిందంతా నిజం కాదు. ఒక్కోసారి మనసు చెప్పేది వినండి. ఆనంద్ ఈ పని చేసుంటే ఈరోజు ప్రియ మన మధ్య ఉండేది. జై హింద్. అయ్యా, సత్యవతి ఎలా ఉంది? డాక్టర్ గా చూస్తున్నారు వదినా.
ఒకసారి మీరు లోపలికి రండి అమ్మా. పదమ్మా. అర్జెంట్గా ఇతన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమైంది బాబు? త్వరగా. ఏమైంది? ఏమాత్రం ఆలస్యం చేయదు. ఏమైంది బాబు? ఏం కదా అలాగే తగ్గిపోతుంది. పద. తగ్గిపోతుంది. మెల్లగా నెమ్మదిగా రండి. ఇలా మెల్లగా రండి. మెల్లగా. మీరు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు దగ్గు ఆపకండి. మీకేం కాదు. ఎక్కడమ్మా మీరు? అమ్మా ఎక్కండి. నిదానంగా. జాగ్రత్త అండి, మీకేం కాదు. మీరు కంగారు పడకండి. డాక్టర్ గారు ఇది హార్ట్ అటాక్ అంటారా? అవునండి. నమస్కారం శివరావు గారు. నమస్కారం. నా మందులు ఇవ్వండి. ఎన్ని రోజులకి ఇమ్మంటారండి? ఒక వారానికి సరిపడగా ఇవ్వు. అలాగేనండి. ఎంతైంది బాబు? 200 ఇవ్వండి. ఇదిగోండి. సరేనండి. వస్తానయ్యా. సరేనండి. లేదు డాక్టర్, ఆయన హెల్దీ పర్సనే, ఎప్పుడూ కంప్లైంట్ లేదు. ఇదే ఫస్ట్ టైం అంట. పల్స్ బాగా డౌన్ అయితే నేనే ముందు జాగ్రత్తగా గుండెల మీద ప్రెజర్ అప్లై చేశాను. వెంటనే మీ దగ్గర పంపించాను. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం డాక్టర్ గారు, ఎవరికన్నా ఏమైనా అయిందా? అవునండి, ఆ రమేష్ బాబు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే టౌన్లో పెద్ద డాక్టర్ దగ్గరికి పంపించాను. అవునా? ఎప్పుడు జరిగింది? జస్ట్ 5 minutes బ్యాక్ అంతే. అయ్యో, వాడికి హార్ట్ అటాక్ ఏంటండి? అవునండి, నేను అదే అనుకుంటున్నాను. కానీ ఏది మనకు చెప్పి రాదు కదండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. నిజమేనండి. అయినా ఇవాళ మీరొచ్చారేంటి? నిన్నటితో నా ఇన్సులిన్ అయిపోయిందండి. ఓకే. పొలం నుంచి వస్తూ వస్తూ వీటిని తీసుకుని వచ్చాను. మీకెందుకండి శ్రమ? నేనే ఇంటికి వచ్చేవాడిని కదా. ఆ శ్రమ మీకెందుకని నేనే వచ్చానండి. రేపటి నుంచి ఎలాగో ఇంటికి వద్దురు గాని. నేను వచ్చేలోపు వీళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారే. టిఫిన్ అన్నా తిన్నారో లేదో. సర్లే, వాళ్ళు వచ్చేలోపు వంట చేసేద్దాం. తీసుకోమ్మా. నాకు వద్దు నాన్న. కొంచెం. వద్దని చెప్తున్నానా? కొంచెం. అక్కకి తాగించు. కొద్దిగా తాగమ్మా. అబ్బా, కూతుర్లంటే ఎంత ప్రేమండి. రండి డాక్టర్. తల్లి లేని పిల్లలు కదండి, నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి. అమ్మా, ఇప్పుడే వస్తాను. ఉండండి డాక్టర్ గారు. నాన్న మేము బయలుదేరుతున్నాం. వస్తున్నానమ్మా. ఎక్కడికి? కాలేజ్ కా? అవునండి. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అలాగే నాన్న, వెళ్ళొస్తానా? పిల్లలంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు పెద్దమ్మాయిన శ్రీకర్కి ఇచ్చి చేద్దామని ఎలా అనుకున్నారండి? అదేంటండి, మనిషి మంచోడేగా. మనిషి మంచోడే, కానీ గుణమే. అదేంటి? ఒక్క నిమిషం. ఏ మనిషి గురించైనా అన్ని విషయాలు అందరికీ తెలియవు శివరావు గారు. మీకు అతనిలో మంచి మాత్రమే తెలుసు. నేను డాక్టర్ని కాబట్టి అతనిలో ఉన్న చెడు కూడా నాకు తెలుసు. అసలు ఏమైందండి? ఇన్నాళ్ళు మంచోళ్ళ అందరినీ నమ్మించి ఇంత దారుణం చేస్తావా? ఆగండి ప్లీజ్. అసలు ఏం జరిగిందో చెప్పండి. సార్, వీడి ఊళ్ళో డాక్టర్ అండి. అందరిళ్ళకి వెళ్లి మందులిస్తూ ఉంటాడు. నాకు నీరసంగా ఉందంటే వీడి హాస్పిటల్కి రమ్మన్నాడు. వచ్చేయలేవండి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓ ఇంజెక్షన్ చేస్తాను, లోపలికి వెళ్ళండి. పడుకున్నా.
చేస్తున్న పని వెధవా. ఎవరికి చెప్పొద్దంటావేంట్రా? రారా రారా నీ పని చెప్తాను. ఎన్నాళ్ళు నువ్వెంతో మంచిగా చెప్పుకున్నావు కదరా. రారా. ఇదేంటి ఈ వెధవ చేసిన పని? ఆగనమ్మా. ఇలాంటి వెధవల్ని ఉరితీసేయాలి, బతకనివ్వకూడదు. ఎరా ఊర్లో అందరినీ కాపాడాల్సి నువ్వే ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తావా? కానిస్టేబుల్స్ స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. కుదరదు, వీళ్ళనిక్కడే ఉరితీయాలి. చూడండి, చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు. ఏమా, మీరొచ్చి వీడి మీద కంప్లైంట్ ఇవ్వండి. వీడిని ఏం చేయాలో మేము చూసుకుంటాం. తీసుకురండి. సరే, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఓకే సార్. సార్, నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? ఈ గోపి క్యారెక్టర్ అంటే బయటపడింది కదా, చనిపోయిన సుజాత ప్రెగ్నెన్సీకి వీడికి ఏమైనా సంబంధం ఉందేమో సార్? నేను వేసిన డ్రాప్ నీకు అభాషణ అవడానికి కాదు, హార్ట్ అటాక్ రావడానికి. కరెక్ట్గా 8 అవర్స్లో హార్ట్ అటాక్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎలాంటి ఆధారాలు దొరకవు. గుడ్ బై సుజాత. శ్రీదేవి, 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 శ్రీదేవి. ఏంటక్క? పడుకో. మీరు అసలు మనుషులా, రాక్షసులా? అమ్మాయికురాలైన ఓ ఆడపిల్ల జీవితాన్ని మీ పైశాచికత్వంతో నాశనం చేశారు కదరా. వేధవల్లారా, మీ ఇళ్లలో కూడా ఆడాలుంటారుగా, వాళ్ళకి ఏమైనా జరిగితే మీరు ఎంత ఫీల్ అవుతారు? చూడండిరా, ఆ తండ్రిని చూడండిరా. కూతుర్ని పోగొట్టుకున్న ఆయన దుఃఖం ఎంత ఓదారిస్తే మాత్రం పోతుందిరా. వేధవల్లారా, మీరు చదువుకున్న చదువు మీకేం ఇంగిత జ్ఞానం నేర్పించిందిరా? తప్పు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ అభాగ్యురాలు బ్రతికేది, మీకు ఈ గతి తప్పేది. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఫోన్ లిఫ్ట్ చేస్తే తెలిసేది నేను వచ్చి ఎంతసేపు అయిందో. ఫోన్ ఉన్నదే కమ్యూనికేట్ చేసుకోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అయినా నేను నీ భర్తని, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? చూడండి, మీరు భర్త అయినంత మాత్రాన ప్రతిదీ మీకు చెప్పాలనుందా? నేను చదువుకున్నాను. పెళ్ళైన ఆడది ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలుసు. మరి అలాంటప్పుడు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్పొచ్చుగా. అంటే అది నేను శారీస్ కి కావాల్సిన మ్యాచింగ్ బ్లౌజెస్ చూసుకుంటున్నాను. షాప్ లో కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఆ డిస్టర్బెన్స్ లో మీరు ఫోన్ చేసింది నాకు వినిపించలేదు. బయటికి రాగానే చూస్తే ఫోన్ లో మీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎలాగో ఇంటికే వచ్చేస్తున్నాను కదా అని మళ్ళీ మీకు కాల్ చేయలేదు. దానికే నేనేదో చేయకూడదు తప్పు చేసినట్టు అంత అనుమానం ఎందుకు? ఆగు, మరి శారీస్ బ్లౌజులు ఎక్కడా?
తను కావాలని నాకు అబద్ధం చెప్పిందనమాట. రెస్టారెంట్కి వెళ్ళి షాపింగ్ వెళ్ళొచ్చానా నాకు అబద్ధం చెప్తుందా? అంజలి, అంజలి, ఎందుకు అలా అరుస్తున్నాడు? అంజలి, ఎందుకు అలా అరుస్తున్నారు? నా పిలుపు నీకు అరుపులా వినిపించిందా? సరే, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళానన్నావు? నిన్నే చెప్పానుగా. మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు. నిన్న ఎక్కడికి వెళ్ళావు? మ్యాచింగ్ బ్లౌజెస్ కోసం సుల్తాన్ బజార్ వెళ్ళాను. మరిదేంటి? అంతా బాగానే మేనేజ్ చేసావు, కానీ రెస్టారెంట్లో కార్ పార్కింగ్లో పెట్టిన రిసిప్ట్ తీయడం మాత్రం మర్చిపోయావు. తప్పు చేయాలనే ఆలోచన నీకుంది కాబట్టే భర్తనైనా నాకు కావాలనే అబద్ధం చెప్పావు. నాకెలాంటి ఆలోచనలు లేవు. ప్లీజ్, నన్ను కలవాలని ఫ్రెండ్ వచ్చాడు, కలిశాను, అంతే. బాయ్ ఫ్రెండా? ఎవరినైనా ఇంటికే పిలిపించి నువ్వు మాట్లాడొచ్చు కదా, రెస్టారెంట్కే వెళ్ళాలా? అంత సీక్రెటా? వచ్చిన వాడు నా ఫ్రెండ్ అన్నాను, అంతే. వాడితో నా సంబంధం ఏంటో తెలుసుకోకుండా మా ఇద్దరికి అక్రమ సంబంధం అంటుకట్టడమేనా? ఎందుకే నేను మీకే విషయం చెప్పండి. ఇప్పుడు కూడా ఈ రిసిప్ట్ నీకు చూపించాను కాబట్టే నిజం చెప్పావు. లేకపోయి ఉంటే ఈ నిజం నాకెప్పటికీ తెలుసుండేది కాదు. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్నో జరిగుండొచ్చు కదా. అలాంటివి జరిగే ఉంటే మీ దగ్గర ఇలా మనసు చంపుకొని ఉండేదాన్నే కాదు, ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని. అంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోవాలనే ఉందా నీకు? నీ దారిలోకి తెచ్చుకోవాలని నువ్విలా చేస్తే నాలాంటి ఆడది ఏ నాటికైనా పక్కదారే చూసుకుంటుంది. ఎప్పుడు చూడు అనుమానిస్తూ ఉంటాడు. వీటికి గట్టిగా వార్నింగ్ ఇప్పించాల్సిందే. చెప్తా. ఇక్కడ శివ అంటే నేనే సార్. ఏంటి? నిన్ను మా ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మంటున్నారు. ఎస్ఐ గారా? ఎందుకు? భార్యను అనుమానిస్తున్నందుకు. మీరేంటిలా ఇక్కడికెందుకు వచ్చారు? ప్లీజ్ వెళ్ళండి. సారీ అండి, మీరు ఇలా వస్తారనుకోలేదు. అసలు ఏమీ లేకుండా వస్తారనుకున్నాను. ఏంటి వాటర్ సడన్ గా ఆగిపోయాయి? రావటం లేదని బయటకొచ్చావా? నువ్విలా రావడం కోసం ఇదంతా నేను వేసిన ప్లాన్. నిన్ను చూసి నేనవ్వాలి షాక్, నీ అందాన్ని చూసి షేక్ అయ్యాను. అసలు నిన్ను చూసిన మొదటిసారే నేను ఫ్లాట్ అయ్యాను. ఆ రోజే డిసైడ్ అయ్యాను నిన్ను ఎలాగైనా పొందాలని. నా ప్లాన్ ఆ రోజే డిసైడ్ అయ్యాను నిన్ను ఎలాగైనా పొందాలని. నా ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్వే వెతుక్కుంటూ నా వల్లోకొచ్చి పడ్డావు. నేను మనసు పడ్డది ఎప్పుడూ వదులుకోలేదు, నిన్ను కూడా. నువ్వింత మోసగాడు అనుకోలేదు. అదును చూసి వేటాడ్డానికి పులైనా పిల్లిలా మారాలి. రా.
ఏయ్. మర్యాదగా చెప్తున్నాను వదలండి. నేను చెప్తున్నాను, ఏంటి నిన్ను వదిలేది? నా కోఆపరేట్ చేయి. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? తప్పుకో. ఏయ్, అర్థమవుతోంది. నేను మిమ్మల్ని నమ్మి వచ్చాను ఇక్కడికి. తప్పంతా నాది. తప్పుకోండి. ఏయ్. 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 ఏంటే గింజుకుంటున్నావు? వదలు. రమణ రమణ, ఇంతకంటే మంచి ఛాన్స్ మనకు దొరకదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను నీతో ఉండాలనుకుంటున్నాను. మీ అన్న డబ్బు కూడా తెచ్చాడు. దేంతో మనం ఎటైనా పారిపోదాం. మనం ఎక్కడికెళ్ళినా మీ అన్నయ్య వదిలిపెట్టడు. నన్ను మహా అయితే కొడతాడు, కానీ నిన్ను చంపేస్తాడు రమణ. ఇప్పుడు ఏం చేయాలి? చెప్తానుండు. ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళాలన్నా. నిన్నొక విషయం అడుగుదామని వచ్చానన్నా. ఏంట్రా అది? ఇన్ని రోజులుగా నీ దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడూ నాకు ఇది కావాలని నీకు చెప్పలేదు, కానీ ఫస్ట్ టైం నాకు ఒకటి కావాలనిపిస్తుందన్నా. అడగరా, ఇస్తాను. అంజలి కావాలన్నా. అంజలి కావాలన్నా. ఎంత ధైర్యం రా నీకు? నా మనిషి మీదే కన్నేస్తావా? నిన్ను కత్తిటివ్వు, నేను తుడుస్తాను. ముందు నువ్వు ఆ డబ్బు తీయి. నేను నీతో రావట్లేదు రమణ. అంజలి, నువ్విలా. అవునరా, అంజలినే. ఇదంతా నేనేసిన స్కెచ్ రా. కావాలని నిన్ను రెచ్చగొట్టి నీ అన్నను చంపడానికి ఉసిగొలిపాను. నేను నిన్ను వాడుకున్నాను. ఆ రోజు మీ అన్న పార్టీ ఇచ్చాడే, ఆ రోజు నువ్వు నన్ను చూడ్డం గమనించాను. ఆ రోజే డిసైడ్ అయ్యాను నిన్ను ఉపయోగించుకోవాలని. నాకప్పుడు తెలిసింది నువ్వు నన్ను కోరుకుంటున్నావని. కానీ నీకు అవకాశం రావడానికి కారణం నీ అన్నయ్య అని తెలుసుకున్నాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.